హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 5. ఈరోజు డేట్ వచ్చేసి 27 ఫిబ్రవరి 2026. టెక్ ప్రపంచంలో ఎక్కువ అప్డేట్ రాబోతున్నాయి. వాటి గురించి, అలాగే మనకి శాంసంగ్ కొత్త స్క్రీన్ గురించి, అలాగే మన బడ్జెట్ ఫోన్ యొక్క స్ట్రాటజీ గురించి, అలాగే ఏఐ మన జాబ్స్ ఏమైనా లేఅప్ చేస్తుందా, వాటన్నిటి గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఫస్ట్ న్యూస్ వచ్చేసి బడ్జెట్ మొబైల్స్ కోసం అనమాట. ఎవరైతే బడ్జెట్ మొబైల్ కొనాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడే కొనేయండి. ఎందుకంటే వచ్చే నెల నుంచి కానీ, ఆ నెల కానీ, 2 నెలల తర్వాత కానీ మనకి మొబైల్ బడ్జెట్ మొబైల్ షార్టేజ్ రాబోతున్నాయి. అన్ని రేట్ అన్ని పెరిగిపోతున్నాయి. ఐడిసి ప్రకారం కొత్త మొబైల్ స్మార్ట్ ఫోన్ షిప్పింగ్ అనేది 13% తగ్గబోతుంది. దీని ఎందుకు జరుగుతుందంటే మనకి బడ్జెట్ మొబైల్ షార్టేజ్. ఇప్పుడు ఏ కంపెనీస్ అన్ని LPDDR5X ర్యామ్ అని అన్ని తీసుకుంటున్నాయి. అందువల్ల మనకి అనేది షార్టేజ్ రాబోతున్నాయి అన్నమాట ర్యామ్స్. దానివల్ల ఏమవుతుందంటే మొబైల్స్ కూడా ర్యామ్ అనేది తయారు కావు. ఎక్కువ శాతం మనకు ర్యామ్ అనేది వాళ్ళకి అమ్మేస్తారు, మనకి మొబైల్స్ తక్కువ ఉంటుంది. నేను అప్పుడే దీని గురించి ఫుల్ వీడియో చేశాను, మీకు పైన కార్డ్స్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సెకండ్ న్యూస్ వచ్చేసి మొన్న మనకి శాంసంగ్ గ్లోబల్ S20 సిరీస్ లాంచ్ చేసింది కదా. ఇందులో మనకి కొత్తగా మనకి ఫీచర్ ఏమొచ్చిందంటే ప్రైవసీ స్క్రీన్. అంటే మనం ఇలా మనం డైరెక్ట్ చూస్తేనే మనకి స్క్రీన్ అనేది కానుస్తుంది. పక్కన మన సైడ్ నుంచి చూస్తే కనుక స్క్రీన్ అనేది కానరాదు, ప్రైవసీ ఉంటుంది. వీళ్ళు ఏం చేశారంటే హార్డ్వేర్ లెవెల్లోనే ప్రైవసీని యాడ్ చేశారనమాట. వీటి వల్ల ఏమవుతుందంటే పక్కన ఉన్న వాళ్ళు చూడలేరు మన మొబైల్ని. మామూలుగా అయితే అందరూ ఏం చేస్తారంటే స్క్రీన్ గార్డ్ సపరేట్గా వేయించుకుంటారు, ప్రైవసీ స్క్రీన్ గార్డు. ఇప్పుడు అలా లేకుండా హార్డ్వేర్ లెవెల్లోనే అలా ఇచ్చారు. ఆ పక్కన వాళ్ళు ఏమనుకుంటారు బ్రైట్నెస్ తక్కువ ఉంది అనుకుంటారు, కానీ మన స్ట్రైట్ చూస్తే బ్రైట్నెస్ ఫుల్గానే ఉంటుంది. ఇది కొత్త టెక్నాలజీ అనమాట. శాంసంగ్ కొత్త టెక్నాలజీని ఇన్వైట్. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ ఏఐ నుంచి అనమాట. ఏఐ అనేది గూగుల్ ఏఐ వాళ్ళు నానో బనానా 2 అనేది కొత్తగా లాంచ్ చేశారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇమేజెస్ అనేది డైరెక్ట్గా మనకి ఫాస్ట్గా జనరేట్ అవుతాయి అనమాట. అలాగే మీరు ఇప్పుడు ఈ లొకేషన్లో ఏముంది అని అడిగారనుకో డైరెక్ట్ క్యాప్చర్ చేసుకుని మనకి ఇస్తున్నాను. దీంట్లో బిగ్గెస్ట్ ఫీచర్ వచ్చేసి ఇది రియల్ టైం డేటా తీసుకుని మనకి ఇమేజ్ అని జనరేట్ చేస్తుంది. ఎలాగంటే మనం ఇప్పుడు ఒక దాని గురించి ఇచ్చామనుకోండి, దానికి సంబంధించిన ప్రతి ఒక్క వెబ్సైట్ ఎదుర్కొని క్యాప్చర్ చేసుకుని మనకి వెంటనే ఇస్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇమేజ్ అనేది తొందరగా జనరేట్ అవుతాయి, మనకి అక్యురేట్గా ఉంటాయి అనమాట. లాస్ట్ నుంచి వచ్చేసి ఏఐ అనేది 4000 జాబ్స్ లేఅప్ చేసింది అనమాట. డార్సెక్ చెందిన బ్లాక్ కంపెనీలో 4000 జాబ్లు అనేవి లేఅప్ చేశారు అనమాట ఏఐతో. ఎందుకంటే ఇవి చిన్న చిన్న ప్రోగ్రామ్స్, అలాగే డేటా ఎంట్రీ మీద ఇవన్నీ ఏఐనే చేయగలుగుతుంది. కాబట్టి వాళ్ళందరినీ పీకేసి మనకి ఏఐ అనేది దాంట్లోకి జాయిన్ చేశారు అనమాట. ఏఐ ఇచ్చిన అవుట్పుట్ని వాళ్ళు చెక్ చేసి పర్ఫెక్ట్ ఉంటేనే వేరే వాళ్ళు చేస్తారనమాట. ఇప్పుడు వాళ్ళ పైన ఉంటారు కదా ఆఫీషియల్స్, వాళ్ళు మొత్తం చేసే పని లేదు. ఏఐ ఇచ్చిన అవుట్పుట్ తీసుకుని దాంట్లో పర్ఫెక్ట్ ఉందా లేదా చూసి దాన్ని రోంత ఇంప్లిమెంట్ చేసి మనకి అవుట్పుట్ అని ఇస్తారు. వీటి వల్ల ఏమవుతుందంటే మనకి బేసిక్ ఉంటారు కదా డేటా ఎంట్రీను, అలాగే కోడింగ్ వేసేటోళ్ళు చిన్న చిన్న కోడింగ్, వీళ్ళందరికీ జాబ్ అనేది లాస్ అవుతుంది. సో అందుకని స్కిల్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి, అలాగే ఫ్రీలాన్సింగ్ అంటే మనకి వీడియో ఎడిటింగ్ చేస్తే ఫ్రీలాన్సర్గా మనకి డబ్బులు వస్తాయి. అలాగే థంబ్నెయిల్ డిజైనింగ్ ఇంకా డబ్బులు వస్తాయి అనమాట మనకి. వీటన్ని స్కిల్స్ నేర్చుకోవాలన్నమాట. మీకు కోడింగ్ నేర్చుకొని ఇవి నేర్చుకోండి. మీరు ఎప్పటికైనా ఫ్రీలాన్సర్గా చేసి మీరు వర్క్ చేసుకోగలుగుతారు. అనేది వీడియో ఎడిటింగ్ను థంబ్నెయిల్ రీప్లేస్ చేయలేదు. థంబ్నెయిల్ కూడా చేస్తుంది, కానీ మళ్ళీ మనకి కావాల్సినంత అవుట్పుట్ రాదు. మనకి థింకింగ్ ఉంటుంది కదా, మనం డిజైన్ క్రియేటివ్గా చేస్తే మనకి ఎక్కువ మంది కస్టమర్స్ వచ్చి మనము ఎక్కువ బిజినెస్ చేయగలుగుతాం. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టుడే టెక్ న్యూస్. మీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీరు ఇప్పటిదాకా టెక్ న్యూస్ చూశారు కదా, వీటిలో మీకు ఏది నచ్చిందో మీరు కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి టెక్ న్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కన ఉన్న గంట సేపు ఎనేబుల్ పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది.